అధికారం ఉంటే అంత బాగా కనిపిస్తుంది. అది పోతేనే అంధకారం ఆవహించేస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి, ఆ పార్టీ నేతల పరిస్థితి సేమ్ టు సేమ్ ఇలానే ఉంది. ఇప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు తమని మించినోళ్లే లేరన్నట్టుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు మాజీలైపోగానే మౌనం దాల్చారు. అసలు నియోజకవర్గాలకే రావట్లేదనే టాక్ నడుస్తోంది. ఇంతకీ వాళ్ళ సైలెన్స్కి కారణం ఏంటి? గోదావరి జిల్లాలో వైసీపీ వర్రీస్. ఓటమి నుంచి ఇంకా బయటపడలేదా? నియోజకవర్గాల్లో కనిపించని మాజీలు, అధికారం పోగానే అంతా అదృశ్యం. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 ఏళ్ల పాటు ఓ ఊపు ఊపిన ఫ్యాన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కుదేలైంది. ఊహించని పరాభవంతో రెక్కలు ముక్కలయ్యాయి. అయితే అధికారం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు మాజీలైపోగానే మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందట క్యాడర్ను. అసలు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట నాయకులు. ప్రధానంగా ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్, కాకినాడ సిటీలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తులులో దాడిశెట్టి రాజా, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి పేర్లు ఈ మాజీల జాబితాలో టాప్ రేట్ గా ఉన్నాయి. మరికొంతమంది వైసీపీ సీనియర్ నేతలు సైతం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు అనే టాక్ నడుస్తోంది. ఏదో అడపాదడపా పార్టీ కార్యక్రమాలకు వచ్చామా వెళ్లామా అన్నట్టుగా నేతల తీరు ఉందట. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మొన్నటిదాకా అన్ని తానే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన పొన్నాడ సతీష్ అలా అధికారం పోయిందో లేదో అత్తాపత్తా లేకుండా పోయారట. ప్రజల సంగతి సరే, కనీసం సొంత పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులో లేకుండా పోయారట సతీష్. ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ కార్యకర్తలు నేతలు సతీష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అప్పుడు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లో బిజీగా ఉన్నారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారట. ఓడిపోయాం కదా, చేసేదేముంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా పొన్నాడ భావిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారట. అయితే జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించి వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్కు పగ్గాలు అప్పగించడంతో పొన్నాడ సతీష్ అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇటీవలే అధినేత పిలిచి చివాట్లు పెట్టడంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇట్లాగైతే ఎట్లా, ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పోరాడితేనే తర్వాతి ఎలక్షన్లో అయినా గెలిచేది అంటున్నారట లోకల్ వైసీపీ కేడర్. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీరు కూడా అలాగే ఉందట. గత ప్రభుత్వంలో విప్గా పొలిటికల్ చక్రం తిప్పిన జగ్గిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో అంతంత మాత్రంగానే తిరుగుతున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో తప్ప ఇదివరకట్లా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదనే గుసగుసలు కొత్తపేట నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చిర్ల జగ్గిరెడ్డి గతంలోనూ ఓడినా రాజకీయంగా నిస్తేజం కాలేదు. తనదైన శైలిలో కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ మళ్లీ గెలుపు వైపు నడిచారు. అయితే ఈసారి మాత్రం అలా లేదు ఆయన తీరు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 11 సీట్లకే పరిమితమైన ఇంపాక్ట్ కొత్తపేటలోనూ కనిపిస్తోంది. కాంట్రాక్ట్ బిల్లులు రాకపోవడంతో జగ్గిరెడ్డి సామాజిక వర్గం వారే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారట. దీంతో జగ్గిరెడ్డి బాగా నిరుత్సాహపడినట్టు తెలుస్తోంది. మరి ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు అని ఎదురు చూస్తున్నారు అనుచరులు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలు సైతం పొలిటికల్ గా ఇప్పుడు కామైపోయారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం తప్ప ప్రజా సమస్యలపై వీరు స్పందించిన దాఖలాలు లేవు. ప్రజల్లోకి సైతం ఈ మాజీలు రావడం లేదు. దీంతో అటు కాకినాడలో ఇటు తునిలో వైసీపీ ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. కాకినాడలో కూటమి తరఫున జనసేన ఎమ్మెల్యేగా పంతం నానాజీ, ఎంపీగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బ్రేకులు వేశారు అనే చర్చ నడుస్తోంది. తునిలో కూడా దాడిశెట్టి రాజావునికి కరువైంది అన్న ముచ్చట వినిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఇలా స్తబ్దుగా ఉండడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మళ్లీ ప్రజల్లోకి రావాలని కోరుతున్నారట. చూడాలి, మరి ఈ నేతలు తీరు మార్చుకుంటారా లేక ఇంకా ఎన్నికల వేళ కాలేదని ఇదే సైలెన్స్ ను కంటిన్యూ చేస్తారా?